రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ఘనత కాంగ్రెస్దే అన్నారు మంత్రి సీతక్క. తాగు సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నీటిని పంట కాల్వలకు వదిలారు మంత్రి. కలెక్టర్ దివాకర్తో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు. రామప్ప చెరువు నుండి కాలువల ద్వారా లక్నవరంను నింపుతామన్నారు. ఆయకట్టు రైతులకు, మేడారం జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు మంత్రి. లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, అటు పాకాల కానీ, అటు మల్లూరు ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం, రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఈ 2-3 నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ ద్వారా ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి జాతరకు కూడా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా అందించే